బాణుడి ప్రతాపానికి తిరుమల కొండపై భక్తులు విలవలలాడిపోతున్నారు. గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రత అనూహ్యంగా పెరగటంతో శ్రీవారి దర్శనార్థం వస్తున్న భక్తులు ఎండ వేడిమికి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఆలయ మాడవీధుల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ సన్ ప్రూఫ్ పెయింట్ను వేయడంతో పాటు స్ప్లింకర్ల ద్వారా గంటకోసారి తిరుమల వీధులను నీటితో తడుపుతున్నది. అయినా బాణుడి బగబగలతో రోడ్లు కాసేపటికే ఎండిపోతున్నాయి. స్వామివారిని దర్శించుకొని ఆలయం వెలుపలకు వచ్చిన భక్తులు ఎండ తీవ్రతకు పరుగులు పెడుతున్నారు. తిరువీధుల్లో పాదరక్షలు నిషిద్ధం కావడంతో కొందరు భక్తులైతే కాళ్లకు లడ్డూ కవర్లు కట్టుకొని వారి వాహనాల వద్దకు వెళ్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతకు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. కడెం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కు చేరుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం క్రమేణా తగ్గుముఖం పడుతుంది. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ కూడా డెడ్ స్టోరేజ్ చేరుకుంటున్నాయి. ముఖ్యంగా కీలకమైన కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కూడా కనిష్ట స్థాయికి నీటి నిల్వలు చేరుకున్నాయి. ప్రాజెక్టు నీటి మట్టం 7 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.6 టీఎంసీల నీటి నిల్వలే ఉన్నాయి. మొత్తం కూడా డెడ్ స్టోరేజ్గా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ ఏడాది వచ్చిన వరదలకు కడెం ప్రాజెక్టు గేట్లు దెబ్బతినడం, నీరంతా కూడా పూర్తి స్థాయిలో కూడా కిందికి దిగువ వదిలేసిన పరిస్థితి. అదే సమయంలో వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఇన్ఫ్లో పూర్తి స్థాయిలో నిలిచిపోయిన నేపథ్యంలో కడెం ప్రాజెక్టు ప్రస్తుతం పూర్తి స్థాయిలో కూడా డెడ్ స్టోరేజ్ చేరుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా నీటి నిల్వలు పూర్తి స్థాయిలో కూడా కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. కడెం ప్రాజెక్టు పరిస్థితి దృష్ట్యా ఈ ఏడాది యాసంగికి అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించారు. అయినా కూడా దిగువన ఉన్న కొంతమంది రైతులు సాగు చేశారు. ప్రస్తుతం ఆ సాగు చేసిన పొలాలకు కూడా నీరు అందించలే పరిస్థితి ఉంది. దీంతో ప్రాజెక్టులోని నీటిని మళ్లించేందుకు రైతులు ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చాలా మంది రైతులు కూడా కన్నాపూర్ తదితర గ్రామాల రైతులు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నీటిని కాలువలు తవ్వుకొని కడెం నీటిని తమ పంట పొలాలకు మళ్లిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పంటలు ఎదిగే క్రమంలో ఈ పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో రైతులందరూ కూడా వేలాది ఎకరాల పంటలను కాపాడుకునేందుకు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కడెం ప్రాజెక్టు సహజంగానే యాసంగిలో 25,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సింది. ఈసారి కనీసం 5,000 కూడా ఎకరాలకు కూడా నీరు అందించలేని పరిస్థితి ఏర్పడిన పరిస్థితి. అదే సమయంలో తాగునీరు కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితి. ప్రస్తుతం మిషన్ భగీరథకు 9 క్యూసెక్ల నీటిని మళ్లిస్తా ఉన్నారు. మరోవైపు ఆ కడెం ప్రాజెక్టు సంబంధించిన ఆయకట్టు పూర్తి స్థాయిలో కూడా రైతులందరూ కూడా ఇప్పటికీ ఆందోళనకు ఉంది. వచ్చే ఏడాది వరకైనా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయకట్టుకు ఖరీఫ్లో 65,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు మరమ్మతులు కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే ఖరీఫ్ నాటికైనా కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందా లేదన్న కూడా రైతుల్లో ఆందోళన కారణమవుతుంది. అదే సమయంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు కీలకమైంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది ఎల్లంపల్లి ప్రాజెక్టు. అయితే మేడిగడ్డ అన్నారం బ్యారేజీలు దెబ్బతిన నేపథ్యంలో గత కొన్నాళ్ళు కూడా రివర్స్ పంపింగ్ ద్వారా నీటి ఎత్తిపోతలను నిలిపివేసిన పరిస్థితి. ఆ 2 బ్యారేజీలు కూడా దిగువన ఉన్న అన్నారం మేడిగడ్డ 2 బ్యారేజీలు కూడా ఖాళీ అయిన నేపథ్యంలో ఎల్లంపల్లికి ఇన్ఫ్లో కరువైంది. దీంతో ఎల్లంపల్లి నీరు కూడా ఎల్లంపల్లిలో ప్రాజెక్టులో ఉన్న ప్రస్తుతం నీటి నిల్వలు కూడా కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం 8 టీఎంసీల మేర మాత్రం నీటి నిల్వలు ఉన్నాయి. మరొక 4 రోజుల్లో వారానికి 1 టీఎంసీ మేర నీటి నిల్వలు ఇతర ప్రాంతాలు మళ్లిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో 4-5 వారాల్లో పూర్తి స్థాయిలో కూడా డెడ్ స్టోరేజ్ చేరుకుంటుంది. ఎల్లంపల్లి డెడ్ స్టోరేజ్ 3.3 టీఎంసీలకు డెడ్ స్టోరేజ్, మరో 5 టీఎంసీలు గడిస్తే పూర్తి స్థాయిలో డెడ్ స్టోరేజ్ చేరుకుంటుంది. దీంతో హైదరాబాద్ సహా ఇటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని పట్టణ ప్రాంతాలకు కావచ్చు, గ్రామీణ ప్రాంతాలకు కూడా మిషన్ భగీరథ నీటి సరఫరా కావచ్చు, మున్సిపాలిటీ నీటి సరఫరా కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎల్లంపల్లి పరిసర ప్రాంతాలకు నీటి కొరత ఉండకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా ప్రాజెక్టులన్నీ కూడా అడుగంటున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్ మే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందన్న టెన్షన్ కూడా నెలకొని ఉంది. అయితే డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీటిని మళ్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు ఒక కార్యాచరణను ప్రారంభిస్తున్నారు. త్వరలోనే ఒకవేళ డెడ్ స్టోరేజ్ చేరుకుంటే పూర్తి స్థాయిలో కూడా తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఉమ్మడి జిల్లాల పరిస్థితి. శ్రీనివాసరావు.